బట్ నంబర్ ఆఫ్ టెస్టిమనీస్, ఈ బైబిల్ నా జీవితాన్ని మార్చిందనేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. ఎందుకంటే ఈ బైబిలు అంత ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారా అది ప్రభావితం చేయబడి రాయబడింది. అంతేకాదు ఇది ఉపదేశించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును, గద్దించుటకును ఇది ప్రయోజనకరమై ఉన్నది. అంటే వాట్ ఈజ్ రైట్, ఉపదేశం అంటే ఏంటంటే వాట్ ఈజ్ రైట్, సత్యం ఏంటి, నిజమేంటి, ఏం చేయాలి అనేది బైబిల్ మనకు బోధిస్తుంది. వాట్ ఈజ్ రైట్ అనేది బైబిల్ మనకు బోధిస్తుంది. తప్పుదిద్దడానికి వాట్ ఈజ్ రాంగ్ అనేది కూడా బైబిల్ మనకు బోధిస్తుంది. ఏం చేయకూడదో బైబిల్ మనకు బోధిస్తుంది. తర్వాత గద్దించడానికి, బాబు నువ్వు ఒకవేళ తప్పు చేస్తే నువ్వేం చేయాలి, జీవమార్గం ఇది, మంచిది, నువ్వు ఇందులోకి రాలేకపోతున్నావు, నువ్వు చేసే తప్పు అని బైబిల్ ఖండిస్తుంది. ఒకవేళ నువ్వు చేసే తప్పు అయితే నువ్వేం చేయాలి, ఎక్కడికి రావాలి, ఎలాగ నువ్వు పాప క్షమాపణ పొందుకోవాలి, ఎలాగ నువ్వు రిస్టోర్ అవ్వాలి, బైబిల్ గద్దిస్తుంది. అంతేకాదు అది నిన్ను నీతి అందు శిక్ష చేయుటకు కూడా ఇది సరిపోయినది. అంటే నీ జీవితాన్ని షేప్ చేసి చక్కగా బిల్డ్ చేసి క్రీస్తు సారూప్యంలోకి మార్చేది ఒకే ఒక్క బైబిల్. వితౌట్ బైబిల్ ఎవరు కూడా క్రీస్తులో ఎదగటం అనేది అసాధ్యము. నేను ప్రార్థనకి వెళ్తానండి, చర్చికి వెళ్తాను, కానీ బైబిల్ చదవను, కానీ నేను మాత్రం చాలా భక్తి చేస్తాను, నేను చాలా మంచిగా ఉంటాను అని ఎవరైనా చెప్తున్నారంటే అది పచ్చి అబద్ధం. దేవుని వాక్యం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగించడు. యేసుప్రభు అంటాడు, ఆయన పరిశుద్ధాత్ముడు నా వాటిలోనే తీసుకొని మీకు బోధిస్తాడు, ఆయన సర్వసత్యంలోకి నడిపిస్తాడు. నేను కొన్ని విషయాలు చెప్పాను, మీకు ఇప్పుడు అర్థం కాలేదు, కానీ పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆదరణకర్త వస్తాడు, ఆయన మీలో ఉండి మీతో ఉండి నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని మరలా మీకు తరచి గుర్తు చేసి సత్యాన్ని ఎందుకు చెప్పినప్పుడు మీకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఈ సత్యం ఏంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యంలో నుంచే బోధిస్తాడు, దేవుని వాక్యం ద్వారానే మాట్లాడతాడు. అంతేగాని బయట అవుట్ సైడ్కి వెళ్ళిపోయి మనకి వాక్యంతో సంబంధం లేకుండా పరిశుద్ధాత్ముడు క్రియ జరిగించడం అలా చేస్తానంటే అది తప్పుడు బోధ, అది తప్పుడు బోధకులు. కొన్నిసార్లు చూస్తాం అనమాట, వాళ్ళు ఏదో చేస్తారు, దేవుని ఆత్మ ద్వారా జరిగిందంటారు, అది అబద్ధం, అది తప్పు. ఏం చేసినా దీనికి రిలేటెడ్ ఉండాలి, ఇది సపోర్ట్ చేయాలి. వాక్యం సపోర్ట్ చేయని ఏ బోధ అయినా, ఏ పరిచర్య అయినా అది తప్పుడు పరిచర్యే. నేను బల్లగుద్ది చెప్తున్నా, వాక్యం సపోర్ట్ చేయని ఏ పరిచర్య వాళ్ళు ఎంత గొప్పడైనా కానీ నీ వాక్యమే సత్యము. కాబట్టి వాక్యం పట్ల మనకున్న ఆ దృక్పథం ఎలాంటిదో ఒకసారి మనం గమనించాలి. ఈ ఇయర్లో మనము మరింతగా రూపాంతరం చెందాలి, వాక్యం ద్వారా రూపాంతరం.